హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. రేషన్ కార్డు లేని వారికి అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి అయితే డేట్ అయితే ఫిక్స్ అయిందండి. అలాగే 10 అంశాలతో కూడిన వివరాలు అయితే ఇందులో చెప్పబడింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో ఆ 10 అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు ఇన్నాళ్ళు ఎదురుచూపులే మిగిలాయి. నెలల తరబడి ఎదురు చూసిన కార్డులు దక్కలేదు. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. కొత్త కార్డుల సంగతి దేవుడెరుగు. కనీసం మార్పులు చేర్పులు కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రక్షాళన చేసిన దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు ఉన్నాయి. డిసెంబర్ 2వ తేదీ నుంచి 28 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2. డిసెంబర్ 28 వరకు దరఖాస్తులు తీసుకున్న వారికి వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో కొత్త కార్డులు అందజేస్తారు. తర్వాత 3. కొత్త కార్డులతో పాటు కార్డుల్లో కుటుంబ సభ్యులు చేర్చుకునేందుకు, కొత్తగా పెళ్లైన వారిని కార్డుల నుంచి తొలగించేందుకు చిరునామా మార్చు, ఆధార్ నెంబర్ అనుసంధానం వంటి 7 రకాల సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. 4. గతంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయం పరిధిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అలాగే 5వ పాయింట్, వినతులను పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. కానీ అవి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇక 6. ప్రభుత్వం చూపించిన మార్గదర్శకాలను అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. 7వ పాయింట్, వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ నాటికి కార్డులు ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక 8వ పాయింట్, అతి త్వరలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను సంబంధించి వివిధ విధానాలు ప్రకటించే అవకాశం ఉంది. 9. మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరు అంశంపై ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. లబ్ధిదారులకు మంజూరు చేసే కార్డు రంగుతో పాటు దానిపై ముద్రించే చిహ్నాలను ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నట్లు వివరించారు. 10వ పాయింట్, రాష్ట్ర సంక్షేమంలో పథకాలకు రేషన్ కార్డులు కీలక ప్రామాణికంగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు తెల్ల రేషన్ కార్డులు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వారి వివరాలను పరిశీలించి అనర్హులుగా గుర్తించనుంది. వారి రేషన్ కార్డులను రద్దు చేసే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.